వైసీపీ హయాంలో తాము నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను చూపించడానికి సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే కూటమి మంత్రులు తమతో కలిసి పరిశీలనకు రావాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి రోజా. నగరిలో విలేకరుల సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేద విద్యార్థుల కోసము జగన్ 17 వైద్య కళాశాలలను నిర్మిస్తే చంద్రబాబు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారని రోజా ఆరోపించారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా నిర్మించకపోగా జగన్ నిర్మించిన వాటిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను సమర్థించుకోవడానికి హోంమంత్రి అనిత ఫేక్ వీడియోలు, ఫోటోలు ప్రదర్శించారని రోజా అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను కాపాడటానికి ప్రజలు, విద్యార్థులు, పౌర సమాజంతో కలిసి న్యాయ పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. 17 మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయడం చేతగాక అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీల్ని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయడం చేతగాక అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి